100% ఒరిజినల్ కరుంగలి మాలలు ఇక్కడే చిక్కుతాయంట. హలో లెజెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ట్రావెల్ వ్లాగ్. సో ఇప్పుడు మనం శ్రీ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ముందు వీడియోలో మనం మధురై మీనాక్షి టెంపుల్ అయితే కవర్ అయితే చేసాం. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి, ఎందుకంటే ఆ టెంపుల్ ని కవర్ చేసాక ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ మనం శ్రీ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ టెంపుల్ తమిళనాడులోని దిందుగల్ అనే డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇందులో మురుగన్ స్వామి 18 అడుగుల లోతులో ఉంటాడంట. సో మనం అక్కడికి వెళ్లి దర్శనం అయితే చేసుకుందాం. ఇంకా మధురై మీనాక్షి టెంపుల్ దగ్గర నుంచి ట్రైన్ లో దిందుగల్ అయితే చేరుకున్నాం. బయటకు వచ్చి చూస్తే చాలా పెద్ద ఇండియా ఫ్లాగ్ అయితే ఉంది. చూసారా ఎంత పెద్దగా అయితే ఉందో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆటోలో బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాలి. వెంటనే బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే బస్ స్టాండ్ అయితే రీచ్ అయ్యాం. బస్ స్టాండ్ లో శ్రీ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ బస్సు ఏది అని అడిగితే వాళ్ళే చెప్తారు. సో ఇంకా బస్ అయితే ఎక్కాం. దారి పొడుగున స్కై వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడే పాతాళ శంభు మురుగన్ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. స్వామి 18 ఫీట్స్ అండర్ గ్రౌండ్ లోపల ఉంటాడంట. సో వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. అలాగే కరుంగలి మాల కూడా ఇక్కడ అమ్ముతారంట, చూద్దాం. లైటింగ్ ఎంతో బాగా, క్లారిటీ కనబడుతుంది అనుకుంటున్నా. సో ఇదే ఎంట్రన్స్. ఇక్కడ కొంచెం దూరంలోనే ఈ రెస్ట్ రూమ్స్ మాదిరి అంటే. సో ఇక్కడికి వచ్చి కాలేజ్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లోనే కరుంగలి మాలల షాప్ అయితే ఉంది. ఇక్కడ చూడండి అన్ని మాలలు వేలాడదీశారు. సో మాలల్లో ఉండే పూస సైజును బట్టి ఆ మాల ప్రైస్ అనేది ఉంటుంది. మినిమం 6 మిల్లీమీటర్ అయితే ఉన్నాయి, మాక్సిమం 10 మిల్లీమీటర్ ఉన్నాయి. సో 6 మిల్లీమీటర్ మాల వచ్చేసి 1300 అయితే ఉంది, 7 మిల్లీమీటర్ 1700 ఉంది, ఇంకా 8 మిల్లీమీటర్ 800 ఉంది, 10 మిల్లీమీటర్ 2200 అయితే ఉంది. అలానే ఈ మాల వేసుకున్నాక కొన్ని రూల్స్ అయితే మనం పాటియాలంట. చూడండి ఇక్కడ ఉన్నాయి ఆ రూల్స్ అన్ని. మాలను ధరించి మనం హెయిర్ కట్ కి వెళ్ళకూడదంట. మాలను తీసేసి హెయిర్ కట్ కి వెళ్ళాలి. ఆ తర్వాత ఎప్పుడైనా చావింటికి వెళ్లే ముందు మాలను తీసేసి వెళ్ళాలంట. ఇంకా నిద్రపోయే ముందు మాలను తీసేసి తెల్లవారుజామున లేవగానే వేసుకోవాలంట. మాల వేసుకున్న తర్వాత అన్ని ఫుడ్స్ అయితే తినొచ్చంట. సో ఇవే రూల్స్ అయితే. ఇంకో విషయం, ఇక్కడ వికలాంగులకు మాలను ఉచితంగా అయితే ఇస్తారంట. గ్రేట్ కదా. ఇప్పుడైతే మేము తీసుకుంటున్నాం 6mm మాలలు 2 అయితే తీసుకుంటున్నాం, నాకి మన్నకి. మొత్తం ఇప్పుడైతే 6 మాలలు అయితే తీసుకుంటున్నాం. 2 మాకి, ఇంకా మిగతావన్నీ మా ఇంటిగా ఉండే వాళ్ళకైతే తీసుకుంటున్నాం. సో ఫాస్ట్గా అయితే మాలలు తీసుకొని అయితే గుడిలోకి అయితే వెళ్ళాలి, ఎందుకంటే లాస్ట్ టైమింగ్ వచ్చేసి 8 PM క్లోజ్ చేస్తారంట గుడి అయితే. సో ఫాస్ట్గా అయితే తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము గుడి లోపలికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, గుడి లోపలికి వెళ్లే ముందే ఇక్కడ పెద్ద వీరభద్రుడి విగ్రహం అయితే ఉంది. ఇంకా స్వామి ముందు ఒక కుక్క విగ్రహం కూడా ఉంది. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ చూసారా వినాయకుడు ఉన్నాడు. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. లోపల వీడియోలు అయితే తీయకూడదు, సో నేను లోపలైతే వీడియోలు అయితే తీయలేదు. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్. దర్శనం అయ్యాక మళ్ళీ వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తా. సో ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము తీసుకున్న 7 మాలల్ని స్వామి పాదాల దగ్గర అయితే పెట్టించాడు. అలాగే మాకు 2 మాలల్ని మా మెల్లో అయితే వేశారు స్వామి అయితే. సో అక్కడే లెఫ్ట్ సైడ్ లో ఒక షాప్ అయితే ఉంది, స్వీట్స్ షాప్. సో ఇక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాం, ఇదే ఆ ప్రసాదం. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పు. ప్రసాదం అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే శివుడు అయితే ఉన్నాడు నీటిలో. మనం ఎంట్రన్స్ లో ఉన్నాడు చూడు. చూస్తున్నారా, లైబ్రరీ ఇదైతే. చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఎంట్రీ అయితే లేదు. ఇప్పుడైతే మనం టెంపుల్ బయటికి అయితే వచ్చేసాం.
ఇప్పుడే బస్ స్టాండ్ పక్కనే దోశలు అయితే తినేసాం. ఒక్కో దోశ 20 రూపాయలు అంట. 3 దోశలు అయితే తిన్నాం ఇద్దరం కలిసి. టేస్ట్ అయితే బాగుంది, తినచ్చు. సో ఇప్పుడు మనం ఆటోలో రైల్వే స్టేషన్కి అయితే పోవాలి. సో దోశ అతనికి 60 రూపాయలు, 3 దోశలు 60 రూపాయలు అయితే అయింది. సో అతను 20 రూపాయలు బందాలు అయితే ఇచ్చాడు. నేను ఎప్పటి నుంచో ప్యాంట్ కలెక్షన్ కూడా చేస్తున్నా, ఐ థింక్ చిన్నప్పటి నుంచి. సో ఇది 20 రూపాయలు చాలా చోట్ల అయితే ఎతికాను, కానీ ఎక్కడా చిక్కడలేదు. కానీ ఫైనల్గా నా చేతికి వచ్చినాయి 20 రూపాయలు. సో ఇవి వెళ్ళి హుండీల కలెక్షన్లోకి అయితే వేసేద్దాం. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కన్యాకుమారి. సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.